ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాము. డియర్ ఫ్రెండ్స్, మనము ఈ రోజుల్లో మన జీవించేటువంటి వాతావరణం ఎలా ఉంది అని అంటే చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది మీకు. ఇది వర్షం రావటం లేదండి. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ దుమ్ము ధూళి, ఈ పొగ, ఇలాంటి కాలుష్యం అంతా ఇది. ఇలాంటి వాతావరణంలో మనం జీవించడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీలు, ఈ కర్మాగారాలు, ఆ తర్వాత దానివల్ల వచ్చేటువంటి ఈ పొగ, అందులో ఎన్నో విషవాయువులు, ఇవన్నీ కూడా మన మధ్యలో ఉన్నాయి. తప్పనిసరి మనము వీటి మధ్య ఉండి మన జీవనాన్ని గడుపుతూ ఉన్నాము డియర్ ఫ్రెండ్స్. దీనివల్ల ఏమవుతుంది, మన శరీరంలో వీటి దుష్ప్రభావాలన్నీ కూడా మన శరీరంలోకి పోవడానికి 100% అవకాశం ఉంది. అదెలా డియర్ ఫ్రెండ్స్, ఇది చూడండి. మన పట్టణాలు కానివ్వండి, పల్లెటూళ్ళు కానివ్వండి, ఏవైనా సరే ఇలాంటి కాలుష్యము, ఇలాంటి చెత్తా చెదారము, ఆ తర్వాత ఈ రకంగా వేసినటువంటి నీరు, ఆ నీటిలో పూర్తిగా క్రిమి కీటకాలు, ఆ తర్వాత ఎన్నెన్నో విషకరమైనటువంటి ఫ్యాక్టరీలో యొక్క నీరు ఇందులో పంపించడం, ఆ తర్వాత చెత్తా చెదారం వేయడము, అది కుళ్ళిపోయి అక్కడి నుంచి క్రిమి కీటకాలు పుట్టడము, ఆ తర్వాత అవి మనకి హాని కలిగించడము, ఇలాంటి వాతావరణము ఈ రోజుల్లో మనకుంది డియర్ ఫ్రెండ్స్. అయితే మనం శ్వాస తీసుకోకుండా ఉండగలమా? నో, తప్పదు. ఎలాంటి వాతావరణమైనా, ఎలాంటి రాత్రి కానీ పగలు కానీ ఏదైనా సరే మనం తప్పనిసరి శ్వాస తీసుకోవాల్సిందే. అలాంటప్పుడు ఇవన్నీ మన శ్వాస ద్వారా మన శరీరంలోకి తప్పనిసరి వెళ్తూ ఉంటాయి డియర్ ఫ్రెండ్స్. దీని యొక్క విష ప్రభావము తప్పనిసరిగా మన శరీరంలో జరుగుతుంది. అలాంటప్పుడు మన శరీరము రోగాల పాలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి వాతావరణంలో మనకు కావాల్సినటువంటి ఒక పౌష్టిక ఆహారం మనకు అవసరము డియర్ ఫ్రెండ్స్. ఈ పౌష్టిక ఆహారము అంటే పూర్తి పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆహారం మనకు అవసరము. అది మనం తీసుకుంటున్నామా? ఓకే, తీసుకుంటున్నామనుకోండి. ఈ రకంగా అరటాకులో కానివ్వండి, పళ్ళాల్లో కానివ్వండి, వెండి బంగారు పళ్ళాల్లో కానివ్వండి, మంచిగా అలంకరించినటువంటి ఈ పంచభక్ష పరమాన్నాన్ని మనము భుజిస్తున్నాము అని చెప్పేసి మనం అనుకుందాము. కానీ దీని వెనుక ఏమవుతుంది, ఈ భోజనం ఎంత ఆర్గానిక్ ఉంది, ఇందులో మనం ఏమి పొందుతున్నాము, మన శరీరానికి ఇందులో ఏమి దొరుకుతుంది చూడండి ఫ్రెండ్స్. దీని వెనుక ఇది ఆ పొలాల్లో, ఆ చేలల్లో, ఆ పంటల్లో ఇలాంటి ఫర్టిలైజర్స్, ఆ తర్వాత పెస్టిసైడ్స్ ఇవి వేయడం జరుగుతుంది. తప్పదు, రైతులు తప్పనిసరిగా వేస్తారు. ఆ తర్వాత మనం తప్పనిసరి దాన్ని భుజిస్తాము. కాబట్టి అప్పుడు మనకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు మన శరీరానికి దొరుకుతున్నాయా? నో. అంతేకాకుండా మన శరీరానికి అవసరం లేనటువంటి విష పదార్థాలు ఏమైనా మన శరీరంలోనికి వస్తున్నాయా? ఎస్, వస్తున్నాయి, తప్పనిసరిగా వస్తున్నాయి డియర్ ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఈ విష పదార్థాలు మన శరీరంలో దూరినట్టయితే మన శరీరాన్ని తప్పనిసరిగా మన శరీరంలోంచి ఈ విష పదార్థాలని బయటికి పారద్రోలవలసి వస్తుంది. లేనట్టయితే రోగగ్రస్తులమై మనము మరణించవలసి వస్తుంది. అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, ఏదైనా సరే దాని యొక్క ప్రభావము అది మెల్లిమెల్లగా చూపిస్తూనే ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. అందుకే మన కంపెనీ మన కోసము ఇలాంటి కూరగాయలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇలాంటి ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ వేసి పండించినవే. వీటిని మనం భుజిస్తున్నాము. ఇవన్నీ కూడా మన శరీరంలో దూరిపోయాయి. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి ఆ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ యొక్క ఈ విష పదార్థాలన్నీ, టాక్సిన్స్ అని మన శరీరంలో ఉండిపోయాయి డియర్ ఫ్రెండ్స్. వీటి పారద్రోలటం కోసం మన కంపెనీ మనకిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ డియర్ ఫ్రెండ్స్. ఇది బాహ్య రూపకంగా మన అంతర్గత శరీరంలోని విష పదార్థాలన్నింటినీ మనం బయటికి తీసుకోవడానికి 100% అవకాశం ఉంది. మన కంపెనీ మనకి ప్రసాదించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్ డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ ఫుడ్ ప్యాచెస్ అని ఈ రకంగా మన అరికాళ్ళకి, పాదాలకి ఇది పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది టాక్సిన్స్ని తీసివేస్తుంది. ఆ తర్వాత మన కండరాల్ని ఆరోగ్యవంతంగా రిలాక్స్ చేసేస్తుంది. ఆ తర్వాత మనలో ఉన్నటువంటి ఆ తర్వాత స్ట్రెస్, ఆవేదన కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, ఒత్తిడి కానివ్వండి, వీటన్నింటికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది డియర్ ఫ్రెండ్స్. అన్నింటికంటే ముఖ్యము మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ బయటికి రావడము, మన శరీరము డిటాక్సిఫై అయిపోవడము.
ఇది తప్పనిసరి, తప్పదు. ఇప్పుడు ఎంతమంది ఈ రోజుల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ప్రతి వ్యక్తికి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఉంది. సరే, ఫోర్ వీలర్ కొంతమందికి ఉన్న, టూ వీలర్ అయితే ప్రతి వ్యక్తికి ఉంది. దాని గురించి అందరికీ తెలుసు. అది కొత్తది కానివ్వండి, పాతది కానివ్వండి, కొంతకాలం ఒక 1 మంత్ కానివ్వండి, 2 మంత్ కానివ్వండి, 3 మంత్స్ కానివ్వండి, ఏం చేస్తామండి దాన్ని? అది బాగానే నడుస్తూ ఉంది, ప్రాబ్లం ఇవ్వదు. అయినా కూడా మనం ఏం చేస్తాము, దాన్ని నేరుగా మెకానిక్ దగ్గరికి వెళ్ళేసి, బాబు దీన్ని సర్వీసింగ్ చేయవయ్యా అంటాము. అవునా? అవసరమా సర్వీసింగ్ చేయడము? బాగానే నడుస్తుంది కదా, ఇబ్బంది పెట్టడం లేదు కదా. అయినా కూడా ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు అనంటే అది పూర్తిగా మళ్ళీ రెడీ అవ్వటానికి, మళ్ళీ నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు మళ్ళీ మీకు ఎలాంటి మళ్ళీ చెడిపోకుండా, దారిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నడవటం కోసము మీరు మీ బైక్ని సర్వీసింగ్ చేస్తున్నారు అంత శ్రద్ధతో. డియర్ ఫ్రెండ్స్, మనము పుట్టి ఎన్ని సంవత్సరాలైందండి, ఎప్పుడైనా మనం బాడీని సర్వీసింగ్ చేయాలి అని ఆలోచించామా? డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్ మన కంపెనీ మనకు అందించిందండి. దీనివల్ల మన శరీరము పూర్తిగా డిటాక్సిఫై అయిపోతుంది, అంటే విషరహితమైపోతుంది. మనలో ఉన్నటువంటి విషపూరిత పదార్థాలన్నీ బయటికి వెళ్ళి వస్తాయి. అప్పుడు కదా మన శరీరము డిటాక్సిఫై, ఆ తర్వాత ఈ రకంగా సర్వీసింగ్ అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, అందుకోసము దీన్ని, ఈ ఫుట్ ప్యాచెస్ని పాదాలకు అంటించడం కోసం కంపెనీ తయారు చేసింది. దానికి ఉన్నటువంటి ముఖ్య కారణం ఏంటంటే, పాదాలలో యాక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి. ఇవి దాదాపుగా 60 నుంచి 80 అవయవాలకు రక్త ప్రసరణ నేరుగా అందిస్తూ ఉంటాయి. అక్కడ ఏవైతే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయో, ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ నుంచి ఈ మన ఫుట్ ప్యాచెస్ ఆ అవయవంలో ఉన్నటువంటి విషపూరిత పదార్థాలని లాగివేయటం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ థెరపీ ప్రపంచంలోని చాలా దేశాలలో చాలా విజయవంతంగా ఈ థెరపీని ఉపయోగిస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, మన ఫుట్ ప్యాచెస్ కూడా ఇదే థెరపీని ఉపయోగించి మన శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి విషపూరిత పదార్థాలన్నీ బయటికి లాగిస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ అరికాళ్ళని, పాదాలని ఒక రకంగా రెండవ గుండె అని కూడా అంటారు. ఎందుకంటే గుండె శరీరానికి ఎంత ముఖ్యమైనటువంటి అవయవమో, ఈ అరికాళ్ళు కూడా శరీరానికి అంత ముఖ్యమైనటువంటి అవయముగా పరిగణిస్తారు. డియర్ ఫ్రెండ్స్, ఈ రకంగా మన ఫుట్ ప్యాచెస్ అరికాళ్ళకి మనం వేసినట్టయితే, రాత్రి పడుకునే ముందు వేసినట్టయితే మన శరీరాన్ని ఇది పూర్తిగా ఈ ప్రాసెస్లో డిటాక్సిఫై చేసేస్తుంది. మన శరీరాన్ని పూర్తిగా, మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ ఇది బయటికి లాగేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఉపయోగించడం ఎలా? ఈ రకంగా పడుకునే ముందు మనము మన అరికాళ్ళకి, పాదాలకి మనము ఈ ఫుట్ ప్యాచెస్ని ఈ రకంగా వేసుకోవాలి. ఆ బాక్స్ తీసుకున్నట్టయితే దానిపై ఉపయోగించే విధానము చాలా వివరంగా రాసి ఉంది. డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం పడుకునే ముందు ఇది పెట్టుకున్నట్టయితే నిద్రపోయేటప్పుడు మన శరీర అవయవాలన్నీ కూడా చాలా విశ్రాంతి పొందుతుంటాయి. అలాంటి సమయంలో మన అరికాళ్ళలో పాయింట్స్ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి. అలాంటి సమయంలో ఈ ఫుట్ ప్యాచెస్ మన ఈ అక్యుప్రెషర్ పాయింట్స్ ఆధారంగా శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటికి లాగివేయడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, అయితే ఈ రకంగా వేసినటువంటి ఈ ఫుట్ ప్యాచెస్ వేసిన తర్వాత మనకు మంచి నిద్ర పడుతుంది. చాలామందికి నిద్ర లేనిటువంటి కాంప్లైంట్ ఉంటుంది. కానీ ఈ ఫుట్ ప్యాచెస్ పెట్టుకున్న తర్వాత నిద్ర చాలా హాయిగా నిద్ర వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ రకమైనటువంటి రంగు అందులో వస్తుంది. ఈ రకమైనటువంటి కలర్ మనము ఆ ఫుట్ ప్యాచెస్కి చూస్తాము. డియర్ ఫ్రెండ్స్, ముందు ఫస్ట్ డే మనం ఉపయోగించే కంటే ముందు ఫుట్ ప్యాచెస్ కలర్ ఈ రకంగా ఉంటుంది. ఫస్ట్ డే బిఫోర్ యూజ్ అని రాస్తుంది చూడండి, ఈ రకంగా ఉంటుంది. ఆ తర్వాత డే వన్లో మన టాక్సిన్స్, శరీరంలో టాక్సిన్స్ తగ్గిపోయాయి, అందుకని కలర్ కొంచెం మారింది. డే 3 మన శరీరం ఇంకా డిటాక్సిఫై అయ్యింది. డే 4 ఇంకా మన శరీరం డిటాక్సిఫై అయిపోయింది. డే 5 ఆల్మోస్ట్ మళ్ళీ మనము చాలా పూర్తి మన విష పదార్థాలన్నీ బయటికి వచ్చినట్టుగా ఉన్నాయి. ఈ రకంగా ఒక వారము 10 రోజులు చేసినట్టయితే బిఫోర్ యూస్ ఏ కలర్లో ఉంటుందో ఈ ఫుట్ ప్యాచ్ యూస్ చేసిన తర్వాత కూడా అదే కలర్లోకి వస్తుంది. అప్పుడు మన బాడీ పూర్తిగా క్లీన్ అయింది అని చెప్పేసి మనం అనుకోవాలి. పూర్తిగా మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ, విష పదార్థాలన్నీ కూడా బయటికి వచ్చేసినాయి అని మనం అర్థం చేసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, దీన్ని మనం పర్చేస్ చేసినట్టయితే 1400 కంపెనీ ఎంఆర్పి ఇచ్చింది. 1200 డిపి, పాయింట్ వాల్యూ 33.44. డియర్ ఫ్రెండ్స్, నేను పూర్తి విశ్వసిస్తున్నాను మీరందరు దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని ఉపయోగించండి.
ఆ తర్వాత మన ఫ్రెండ్స్కి సలహాలు ఇవ్వండి ఉపయోగించడం కోసం. ఇది మన కంపెనీ మనకు ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్.